ఈరోజు మీరు శ్లోకాలు పాడుతున్నారు కదా, ఇంతమంది ఈ శ్లోకాలు పాడుతూ ఉంటే ఒక శ్లోకం ఏదైనా కలిసి అంతమందికి పాడుతూ ఉంటే ఆ వైబ్రేషన్ ఉంటుంది చూసారా. మిగిలిన అన్ని పక్కన పెట్టారు, వాణ్ణి తిట్టుడా వీణి తిట్టుడా, తిట్టినా కూడా కొంతమంది కూర్చుంటారు కదా ఒకటి ఉన్నాయి సైలెంట్గా. అవన్నీ పక్కన పెట్టినా మీరు ఆ శబ్దానికి ఉండేటటువంటి శక్తి వేరు. ఒకనొక కాలంలో మనకి ఈ లిపి ఇవన్నీ కాదు, శబ్దమే శబ్దమే, ప్రతిది కూడా భగవంతుడు కూడా శబ్దమే. సో ఆ శబ్దానికి ఉండే పవర్ వేరు. మీరు అటువంటి దాన్ని చాలా శుభ్రపరచుకుంటున్నారనే చెప్పాలి. ఎందుకంటే ఇట్లా అద్భుతమైనటువంటి ఇవన్నీ చదివి ఖచ్చితంగా మీరు మాట అంటే అయిపోతుంది ఫ్యూచర్లో. ఇవి ఇట్లనే చదువుకుంటా ఉంటాయి. నెక్స్ట్ భగవద్గీత కూడా కంప్లీట్ చేయర్రి, చదువుతూ ఉండుర్రి. మీరు ఏదన్నా అనుకున్నారు అనుకోర్రి, అయిపోతుంది, ఆ స్థాయిలో తయారవుతుంది. సరే, ఇంతకుముందు చెప్పారు తెలుగుతో పాటు ఇంకో లాంగ్వేజ్ దేని గురించి చెప్పారు, ఇంకా సంస్కృతం. ఆ సంస్కృతం సాధ్యమైనంత మేర మీరు చదివే ప్రయత్నం చేయర్రి, తెలుసుకునే ప్రయత్నం చేయర్రి, సంస్కృతంలో మాట్లాడే ప్రయత్నం చేయరు.